మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతలు 21వ అధ్యాయం ఇది మన ధ్యానాంశం. ఈ అధ్యాయంలోని 30వ వచనం నేను చదువుతున్నాను. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో పేతురు మరియు అపోస్తుల ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాలు, సూచక్రియలు, వీటన్నిటిని బట్టి అనేకులు విశ్వసించి ప్రభు పక్షాన చేర్చబడుతున్న రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సద్దుకైలు, అలాగే ప్రధాన యాజకుడు అపోస్తులను గట్టిగా హెచ్చరిక చేసి శిక్షించి చెరసాల్లో వేసినటువంటి రోజులవి. అక్కడ జరుగుతున్నటువంటి ఈ అల్లరి, ఈ గలిబిలి మధ్యలో మీరు అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 33వ వచనం నుంచి గమనిస్తే, వారి ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంప ఉద్దేశించగా, అంటే అపోస్తులను చంపాలని ప్రణాళిక వేస్తున్న రోజుల్లో సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడు ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలను ఒక పరిశుడు ఆ మహాసభలో లేచి ఆ మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ మనుషుల్ని కాసేపు మీరు వెలపడ ఉంచండి అంటూ, గతంలో కూడా దూద అనే ఒకడు లేచి తాను గొప్పవాడని చెప్పుకున్నాడు. ఇంచుమించు 400 మంది మనుషుల్ని వాడు వెంట పెట్టుకొని తిరిగాడు. ఆ తర్వాత అతడు చంపబడ్డాడు. వారందరూ కూడా చెదిరిపోయారు. వాని ఆలోచనలు వ్యర్థమైపోయాయి. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయవాడైనటువంటి యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగిందా, అది వ్యర్థమవుతుంది. దేవుని వలన ఒకవేళ కలిగిందా, మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుతారు సుమి అని హెచ్చరిక చేస్తున్నాడు. ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి ఈ గమలీయేలు చెప్పినటువంటి ఒక మంచి ఆలోచన. అది ఆ రోజు కాదు, ఈ రోజైనా ఏ రోజైనా ఒక వ్యక్తి యొక్క సొంత ఆలోచన, యోచన లేదా ప్రణాళిక ఎప్పటికీ నెరవేర్చబడదు. అలాగే లోకంలో ఉన్న వారందరూ, గనులు, అధికారులు అందరూ వ్యతిరేకంగా నిలబడినా ప్రభు ఆలోచనను ఏమాత్రం వారు చెరపలేరు. క్రైస్తవేతరులు క్రైస్తవులను అడ్డుకునే విషయాన్ని కాస్త పక్కన పెడితే, ఈ రోజున సార్వత్రిక సంఘములో జరుగుతున్నటువంటి గలిబిలి అంతా ఇంత కాదు. డిబేట్ల పేరు మీద ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్న వారు మరొక సిద్ధాంతాన్ని ఎత్తివేస్తూ అనేక రకములుగా వ్యర్థమైనటువంటి వివాదాలు కల్పిస్తున్నారు. గతంలో జరిగినంత ఉజ్జీవం రాకపోవడానికి, గతంలో జరిగినంత సేవా పరిచర్య జరగకపోవడానికి ఇదొక ప్రధానమైనటువంటి కారణం. ఆయా రంగాల్లో, వ్యవస్థల్లో విసిగి వేసారిన ప్రజలు యేసుక్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, కాస్త ఆదరణ, నెమ్మది కొరకు క్రీస్తును వెంబడించాలన్న ఆలోచన కలిగిన వారికి ఈ వివాదాలు ఒక పెద్ద అడ్డు అని చెప్పాలి. అంతర్గతంగా సంఘముల మధ్యలో, పెద్దల మధ్యలో అవసరమైన మేరకు జరగాల్సినటువంటి చర్చలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం అనేది క్రైస్తవ్యానికి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు చివరికి మీరందరూ కలిసి ఆలోచించి ఏదో ఒక విధానాన్ని మాకు నేర్పించండి, మేము దాన్ని నమ్ముతాం అనే దగ్గరికి వచ్చారు ప్రజలు. ఇటు ఆలోచన కలిగిన మనుషులు ఈ గమలీయేలు చెబుతున్నటువంటి మాట శ్రద్ధగా వినండి. ఒకవేళ దేవుని పేరట లేదా పరిశుద్ధాత్మ పేరట ఒక వ్యక్తి ఏదైనా మోసగిస్తున్నాడు, మీకు ఆవేశం ఎక్కువైపోయింది, డిబేట్లు పెడుతున్నారు లేదా కౌంటర్ వీడియోలు చేస్తున్నారు, లేఖనం ఏమంటుంది? మనుషుని ద్వారా ఒకవేళ ఆలోచన కలిగితే అది నిరర్థకమవుతుంది, అది కొనసాగదు, అది నిలబడదు. మీరు సమస్తమును ఎరిగి ఉన్నారా? ఒకవేళ దేవుని చిత్తానుసారంగా అది జరుగుతుంటే మీకు కలిగే నష్టం గురించి మీరు ఆలోచించండి. మీరు వారితో కాదు, దేవునితోనే మీరు వైరం పెట్టుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, వాదులాడుతున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. ఈ విజ్ఞత ఎంతైనా కొద్దిగా అవసరం కదా. త్వరపడి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయటం, ఏదైనా ఆ వ్యక్తి పొరపాటు చేస్తే నాలుగు ఖర్చుకోవటం, లేదా త్వరపడి ఒక వ్యక్తిని ముందుగానే విమర్శించటం, ఆ తర్వాత క్షమాపణ చెప్పటం, ఇది విశ్వాస జీవితానికి, క్రైస్తవ లోకానికి అవసరమా చెప్పండి? పాఠం వింటున్న మీరు కూడా ఏదో చేద్దామని సొంత జ్ఞానంతో, ఆలోచనతో ప్రణాళికలు వేస్తున్నారా? నరుని హృదయంలో ఆలోచనలు అనేకం పుడతాయట, కానీ దాన్ని స్థిరపరచువాడు యెహోవాయే. ఇక దేవుని పిల్లలకు, క్రైస్తవ లోకానికి ఏదైనా హాని చేద్దామని ఆలోచిస్తున్నటువంటి జ్ఞానులకు ఒక మాట చెప్పాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయంలో 1వ పత్రికలో 25వ వచనంలో అంటున్నాడు, దేవుని వెరితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పది. దేవునిలో వెరితనం అనేది ఉండదు, దేవునిలో బలహీనత అనేది ఉండదు. మనుషులకు అర్థంగానే చెబుతున్నాడు. ఒకవేళ దేవునిలో ఏదైనా వెరితనం ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే గొప్పది, దేవునిలో ఏదైనా బలహీనత ఉంటే అది మనుషుల బలం కంటే గొప్పదని. దేవుని సేవకుల మాట లేదా
దేవుని ప్రజల మాట ఇక నడవదమ్మా, ఇక చెల్లదమ్మా అనే మనుషులు ఈ మాట వినాలి. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. ఈ మాట చెబుతుంది నరుడు కాదు. ఏం చేయాలనుకుంటే దాన్ని చేసేవాడు, లేనిది ఉన్నట్టుగా పిలిచేవాడు, ఉన్నదాన్ని కాస్త సంపూర్ణంగా తీసేసేవాడు. కనుక దేవుని సంఘానికి, దేవునికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఏ ఆలోచన నిలవదని మీరు గ్రహించగలగాలి. అలాగే యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక పిలుపునిస్తున్నాడు. 9-10 వచనాల్లో జనులారా రేగుడి అంటున్నాడు. దూరస్తులారా మీరందరూ ఆలకించుడి, మీరు నడుము కట్టుకొని రండి, అయినను మీరందరూ కూడా ఓడిపోతారు. మీ ఆలోచన వ్యర్థమవుతుంది, మీ మాట మీరు పలికినను అది నిలవదు. ఏలయనగా దేవుని ప్రజలతో దేవుడున్నాడు. ఇదిగో అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచువాడు, జనముల యోచనలను ఆయన నిష్ఫలుగా మార్చి వారికి సిగ్గును మిగిల్చేస్తాడు. కీర్తన 2వ అధ్యాయంలోనే మొదటి 3 వచనాల్లో అధికారులు, ఏలికలు, రాజులు అందరూ ఏకమై దేవుని అభిషక్తునికి విరోధముగా లేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, గుంపు కొడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వారి ప్రవర్తన, వారి తీరుతెన్నులు చూసి ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడు నవ్వుతున్నాడట. నరులు దేవునికి ఏదైనా చేయాలన్న ఆలోచన ఎంత అవివేకం కదా. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 31వ వచనం అంటాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే చెప్పబడుతున్న ఈ మాటలు కేవలం శత్రువులకు మాత్రమే కాదు, దేవుని పిల్లలకు కూడా. ఎప్పటికైనా దేవుని ఆలోచన మాత్రమే నిలుస్తుందన్న సంగతి సత్యం. చూడండి, ఫరో ఐగుప్తులో ఇజ్రాయేలును బంధించాలనుకున్నాడు, ఆపగలిగాడా? బిలాము యాకోబును శపించడానికి బహుమతిని ఆశించి నిలబడ్డాడు, శపించగలిగాడా? సన్హెరీబు యెరూషలేము మీదకి దండెత్తి ప్రగల్భాలు పలికాడు, హిజ్కియా మీద యుద్ధం చేశాడా? దానియేలుని సింహాల నోటికి బలిగా ఇవ్వాలని ప్రణాళిక వేశారు, చంపగలిగారా? అన్నదమ్ములు యోసేపు దర్శనాన్ని పాడు చేయగలిగారా? సౌలు దేశానికి రాజైనప్పటికీ, గొప్ప సైన్యాన్ని కలిగినప్పటికీ ఓ చిన్నవాడిని దావీదును వేటాడి హతమార్చగలిగాడా? ఇకనైనా నమ్మండి, దేవుని ఆలోచన మాత్రమే నిలుస్తుంది. ఆయన ఉద్దేశించింది ఆయన తప్పక నెరవేరుస్తాడు. తన చిత్తవృత్తి చొప్పున ప్రతిదాన్ని తిప్పగలిగినటువంటి దేవునికి యుగయుగములకు మహిమ ఘనత కలుగునుగాక. కృప మీకు తోడైనుగాక. గాడ్ బ్లెస్ యూ.